రైతులకు ఎంతో ఉపయోగపడేలా భూభారతి చట్టాన్ని రూపకల్పన చేశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమాడులో ఈ భూభారతి సర్వే రెవెన్యూ సదస్సును మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. 2020లో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో అనేక సమస్యలొచ్చాయని, భూమి హక్కులు లేకపోయినా అదనంగా పాస్ పుస్తకాలిచ్చారన్నారు. భూ హక్కులను కాలరాస్తూ మరొకరి పేరుపై భూములు రాయించుకున్నారని ఆరోపించారు. ఆ సమస్యలకు చెక్ పెడుతూ అత్యంత పారదర్శకంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు భట్టి విక్రమార్క. కొత్త చట్టాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. చట్టం అనేది రైతులకి భూమికి ఉన్నటువంటి న్యాయబద్ధమైనటువంటి హక్కుని స్పష్టంగా కొలిసి వాళ్ళకు ఒప్పజెప్పటమే కాకుండా పాస్ పుస్తకాలు ఇచ్చి, అట్లాగే ఎవరికైనా ఇబ్బందులు ఉంటే కూడా ఏమంటే పిటిషన్ అప్పీల్ అథారిటీ కూడా రెవెన్యూ వ్యవస్థలో పెట్టాం. సో కోర్టులు పోయి కోర్టులో డబ్బులు కట్టి తిరగకుండా అప్పీల్ అథారిటీ కూడా ఇచ్చాం. అంటే కింద ఏదైనా పొరపాటు జరిగితే పై అధికారికి అప్పీల్ చేసుకుంటే పొరపాటు ఏమైనా ఉంటే సరిచేసి దాన్ని రెక్టిఫై చేసేటువంటి విధానం, అంటే ఖర్చు లేకుండా తక్కువ రోజుల్లోనే ఆ సమస్య పరిష్కారం అయ్యే కార్యక్రమాన్ని కూడా దీంట్లో పెట్టాం. సో ఈ భూభారతి చట్టం అనేది అంతిమంగా రాష్ట్ర ప్రజలకి రైతులకే కాదు, ఇళ్లలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఆబాదీ భూములకు కూడా సర్వే చేపించే కార్యక్రమం చేస్తున్నాం. అందరికీ ఉపయోగపడేటువంటి ఈ చట్టాన్ని ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం, పీపుల్స్ గవర్నమెంట్ ఈ చట్టం తీసుకొని రావటం మనందరి అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇది మనందరి విజయం, ప్రజల విజయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ భూభారతి చట్టం అనేది రైతులకి గత పాలకులు ప్రజలపై రుద్దిన ధరణి చట్టం వల్ల రైతులు ఇబ్బందులు తొలగించి భూభారతి తెచ్చామన్నారు మంత్రి పొంగులేటి. మనుషులకు ఆధార్ ఉన్నట్టు భూములకు భూధార్ తెస్తామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భూభారతి చట్టం తెచ్చామన్నారు. లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించి భూములను సర్వే చేయిస్తామని తెలిపారు. గ్రామాల్లో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి 3500 మంది రెవెన్యూ అధికారులను నియమిస్తున్నామని పొంగులేటి చెప్పారు. ఈ చట్టం పట్ల మీకున్న ఉత్కంఠన ఏదైతే గడిచిన 10 ఏళ్లలో ఇబ్బంది పడ్డారో దానికి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది అని నమ్మి ఇక్కడికి వచ్చారు మీరంతా. మీ నమ్మకాన్ని మన ఇందిరమ్మ ప్రభుత్వం ఎప్పుడూ వమ్ము చేయదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా గత ప్రభుత్వం చేపట్టిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఎన్నికలకు ముందు సీఎం గారు, భట్టి గారు, మిగతా వాళ్ళు మేమందరం ఏమైతే సంక్షేమ కార్యక్రమాలు చెప్పామో ఒక్కొక్కటి ఇస్తూ వస్తున్నాము. పాత వాటిని ఇస్తూ కొత్త వాటిని కూడా ఇచ్చే మన ప్రభుత్వం భవిష్యత్తులో మీ దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భూభారతి రైతుల సమస్యలకు పరిష్కారం చూపే విప్లవాత్మక చట్టమని అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా భూముల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. భూభారతితో రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి తుమ్మల. తలమానికంగా ఉండేటట్టుగా నాకున్నటువంటి ఏకైక కోరిక, నేను ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం నుంచి చెప్తున్నా, సర్వే చేస్తే ఆ ఖర్చు అవసరమైతే మేమే పెట్టుకుంటాం, ప్రభుత్వాలు పెట్టుకోవాల్సిన పని లేదు. నాకు 10 ఎకరాలు ఉంటే నా 10 ఎకరాలు కొలిసేవ్వండి, నేను 1000 కావాలంటే మిట్టల్ గారు నా ఖర్చు ఎంత అయిందో నాకు చెప్పండి, నీ ఖాతాలో వేస్తున్నాడు. ఎందుకంటే ప్రతిరోజు మీ ఎంఆర్ఓకో, ఆర్ఐకో, ఎల్ఐకో, పుల్లైకో, దళారులకో కట్టబెట్టే బదులు ఒక్కసారి ఫినిష్ చేసుకుంటే పోద్దు కదా. అందుకని మిట్టల్ గారు కూడా అనుభవం కలిగినటువంటి అధికారి, బుద్ధా ప్రకాష్ గారు, మన జిల్లాకు సంబంధించినటువంటి మేము ముగ్గురం, ఆయన గారు పైసలు ఇస్తాడు, ఆయన గారి భూమిని కరెక్ట్ చేస్తాడు, నేను వ్యవసాయం చేస్తే పంటలు పండుతాయి. ఇప్పటికి కూడా భారతదేశంలో ఈ సంవత్సర కాలంలో అత్యధికమైనటువంటి పంట పండించినటువంటి రైతు తెలంగాణ రైతే తప్ప భారతదేశం